లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం జూలై నెల 22వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 20వ అధ్యాయము వచనములు 1, 2 మరియు 11 నుండి 18 వరకు. ఆదివారం తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూసెను. అంతటా ఆమె సీమోని పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకును పరిగెత్తుకుని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచురో మేము ఎరుగము అని చెప్పాను. కానీ మరియమ్మ సమాధి వద్ద నిల్చుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో నాకు తెలియదు అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూనీ అని పలికెను, అనగా బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నన్ను పట్టుకోవద్దు, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూసి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభు మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, ఈ దినము మీరు చేసిన మేలులు గాను వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రతి క్షణం మమ్మ కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ప్రభు, ఈ దినము ఈ యొక్క వాక్య పరిచర్యను మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మగ్దలేని మరియ కోసము గొప్ప దర్శన భాగ్యాన్ని ఆమెకి ఇచ్చి ఉన్నారు దేవా. తండ్రి, మాకు కూడా అటువంటి దర్శన భాగ్యాన్ని ఇచ్చి మమ్మ ప్రతి క్షణం కూడా మీరు కాచి కాపాడుతున్న రీతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ చిన్న వాక్య పరిచర్యను ఆశీర్వదించి మమ్మందరినీ దీవించమని ఈ మనవలు మా నాథుడు మీకే కుమారుడైన నజరుడని యేసు నామములో మమ్మ ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.